వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఏ కార్యక్రమం ఫలప్రదంగా ముగియాలన్నా నిర్విఘ్నంగా సాగాలన్నా మనం ముందుగా నమస్కరించేది వినాయక స్వామి వారికి. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారు స్వయంభూగా వెలిసినటువంటి దివ్యక్షేత్రం. సత్య ప్రమాణాలకు నిలబై ఉన్నటువంటి ఈ కాణిపాకం పుణ్యక్షేత్రంలో ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు దాదాపు 21 రోజుల పాటు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వినాయక చవితి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మరిన్ని విశేషాలు ఈ వినాయక చవితి బ్రహ్మోత్సవాలపై తెలుసుకోవడానికి ఇవాళ మనం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ ముఖ్య కార్యనిర్వహణాధికారి పెంచల కిషోర్ గారితో ఉన్నాము. వారిని పలకరించి అనేక విశేషాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. నమస్కారం. అంగరంగ వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉండడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఇటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది కాణిపాకం బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉంటారు. మామూలుగానే శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులు అటు శ్రీకాళహస్తి వాయులింగేశ్వర స్వామిని, కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంటుంది. అందులోనూ బ్రహ్మోత్సవాలు అనేటప్పటికీ భక్తుల తాకిడి మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో బ్రహ్మోత్సవాలు నడిచేటటువంటి 21 రోజులు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు, భక్తులకు ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, ఆ విషయాలు వివరించాల్సిందిగా. ఓం గణేశాయన్మ. మనకి కాణిపాక దేవస్థానం బ్రహ్మోత్సవాలు వినాయక చవితి అంటే 27వ తేదీ నుంచి మొదలు కాబోతున్నాయి. సో దీనికోసం మనకి భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సుమారుగా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నది 70,000 నుంచి 80,000 వరకు భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారికి అనుకూలంగా వారు వచ్చి సక్రమంగా సమయంలో సక్రమంగా దర్శనం చేసుకొని సంతృప్తిగా వెళ్ళాలనే ఉద్దేశంతో వాళ్ళకి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. మనకి ముఖ్యంగా కాణిపాకంలో షట్కాల పూజలని 6 టైమ్స్ మనం అభిషేకాలు చేస్తాం స్వామివారికి. సో ఈసారి మనం అంటే ప్రతిసారి కూడా బ్రహ్మోత్సవాల టైంలో ఈ అభిషేకాలు నిలుపుదల చేసి ఉదయం మాత్రమే ఉభయదారులు ఏదైతే చేసుకుంటారో ఆ అభిషేకం చేయించిన తర్వాత నిరంతరాయంగా మనం భక్తులకి దర్శనానికి అందుబాటులో ఉంచుతాం. కాబట్టి మనం ఎటువంటి ఎక్కువసేపు వెయిటింగ్ లేకుండా భక్తులందరికీ కూడా వెంటనే దర్శనం జరిగే ఏర్పాటు చేస్తున్నాం. మేజర్గా షట్కాల పూజలు అంటే 6 అభిషేకాలు లేకపోవడం వల్ల మనకి కొద్దిగా టైం కలిసి వస్తుంది. ఈ టైంలో వెయిటింగ్ లేకుండా భక్తులందరికీ సంతృప్తికరమైన దర్శనం చేయించడానికి అవకాశం. భక్తులందరూ ఇక్కడికి వచ్చిన వారు స్వామివారి ప్రసాదంగా లడ్డు ఇలాంటివి స్వీకరిస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు అన్న ప్రసాదాలు కూడా ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు, వారు ఎటువంటి ఆటలు పాటలు లేకుండా ఉండడానికి? ముఖ్యంగా మనం ఉచిత ప్రసాదం కంటిన్యూస్గా పులిహార కానివ్వండి, పొంగలి, అదేవిధంగా పెరుగన్నం లాంటివి ప్లాన్ చేసి ఉన్నామండి. అవన్నీ కూడా భక్తులకి లైన్ దర్శనం అయిపోయిన తర్వాత పూర్తి ఉచితంగా మనం చేస్తున్నాం. అది కాకుండా లడ్డు ప్రసాదం కానీ, వడ కానీ, తర్వాత వాళ్ళు పెద్ద లడ్డు కానీ వాళ్ళకి అందుబాటులో ఉంచడానికి మనం 70,000 లడ్లు ప్రిపరేషన్ కోసం ప్లాన్ చేసుకొని లేబర్ని పెంచుకోవడము, అదేవిధంగా వాడికి కావాల్సిన పర్సన్లు కూడా ఇవ్వడం జరిగింది. సో మనం 70,000 లడ్లని అందుబాటులో ఉంచుతున్నాం కాబట్టి అదనంగా కూడా కౌంటర్స్ పెంచుతున్నాం. దీన్ని బట్టి ఎవరు వచ్చే వ్యక్తుల యొక్క ఒత్తిడిని తట్టుకొని మనం ప్రతి ఒక్కరికి కూడా అవసరమైన లడ్లు ప్రసాదంగా ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా అన్నప్రసాదం భవనాన్ని కూడా మనకి ఆల్రెడీ ఒక పాత కళ్యాణ మండపాన్ని మోడర్నైజేషన్ చేసి అక్కడ మనం అన్నదాన భవనాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రేపు 27వ తేదీన మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామరెడ్డి గారు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సో వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని చేద్దామని చెప్పి మన స్థానిక శాసనసభ్యులు చాలా కాలం నుంచి అడుగుతున్నారు. సో వారు కూడా ఈరోజు స్వయంగా వచ్చి పర్యవేక్షిస్తూ ఉన్నారు ఈ ఏర్పాట్లని కూడా. సో రేపు అంటే 27వ తారీఖున మనం నూతన అన్నదాన భవనాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. కాబట్టి అక్కడ సుమారుగా ఒక్కసారిగా 450 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించే ఏర్పాటు చేస్తున్నాం. అది స్పీడ్గా పని జరిగింది. 27వ తేదీన భక్తులకి అందుబాటులోకి తీసుకొస్తున్నాం. సామాన్య భక్తులతో బట్టి ప్రముఖుల తాకిడి కూడా అధికంగా ఉంటుంది బ్రహ్మోత్సవాల సందర్భంగా. సామాన్యులకు పెద్దపేట వేసే క్రమంలో ప్రముఖులు వస్తే వాళ్ళకి దర్శనాలకు ఒక ప్రత్యేక సమయాన్ని ఏమైనా కేటాయిస్తున్నారా? ఏ విధంగా ఉంది కార్యాచరణ?
సో మనకి విఐపి బ్రేక్ లాగా ఒక సిస్టమ్ అనేది మనం ఇంతవరకు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయలేదు. సో మనం మార్నింగ్ టైమ్స్లో ఉదయాన్నే మనకి సామాన్యంగా భక్తుల యొక్క తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలోనే మనకి విఐపీస్ కూడా వస్తున్నారు కాబట్టి విఐపీస్ని ఉత్తర ద్వారం నుంచి తీసుకొని ఖచ్చితంగా వారికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అలా అని మనం భక్తుల్ని ఇబ్బంది పెట్టకుండా క్యూ లైన్స్ నడుపుతూ ఎవరికి అంటే విఐపీస్కి కానివ్వండి భక్తులకు కానీ అసౌకర్యం కలగకుండా కొన్ని చిన్న చిన్న సవరణలు అంటే క్యూ లైన్స్లో విఐపీని తీసుకెళ్లేటప్పుడు భక్తుల్ని పక్కన నెట్టడం ఇలాంటివి చేయకుండా ముందుగానే మనం అలాగ సమాచారం వస్తుంది కాబట్టి కొంత టైం వెయిట్ చూసిన తర్వాత విఐపీని తీసుకొచ్చి దర్శనం చేయించి పంపిస్తాం. ఎవరైతే మనకి సాధారణ భక్తులు ఉన్నారో వాళ్ళు కూడా మనకి విఐపీ కాబట్టి వారి యొక్క దర్శన బాధ్యతలు కూడా మేమే తీసుకుని జాగ్రత్తగా అందరికి కూడా దర్శనం చేయించే ఏర్పాటు చేస్తున్నాం. సాధారణ భక్తులకు ఓవైపు లడ్డు ప్రసాదాలు, అన్న ప్రసాదాలు వాళ్ళకు సదుపాయం కల్పించడంతో పాటు మరోవైపు వారి భద్రత కూడా వాళ్ళకి ఏ విధమైన తొక్కిసలాట అలాంటివి జరగకుండా పోలీసు బందోబస్తు ఏమైనా ఏర్పాటు చేశారా? వారి యొక్క బందోబస్తు ఏ విధంగా ఉంది ఆ ప్రణాళిక తెలియజేస్తాం. సో ఇప్పటికే మన గౌరవ కలెక్టర్ గారు ఇక్కడ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జరిపారు. సో ఎస్పీ గారు కూడా వచ్చారు. అదేవిధంగా జిల్లా అధికారులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ బందోబస్తు పాత్రలో పోలీస్ డిపార్ట్మెంట్ కీలక పాత్ర వహిస్తుంది. సో తగినంత పోలీస్ సిబ్బందిని ఆల్రెడీ డిప్యుటేషన్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఒక 4 రోజుల క్రితం కూడా మనం మాక్ డ్రిల్ ఒకటి ఏర్పాటు చేసుకుని ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మనుషుల్ని ఎవాక్యుయేట్ చేయడం, క్యూ లైన్లో నుంచి మనిషిని బయటకు తీసుకురావడం, వాళ్ళకి వైద్య సదుపాయాలు ఎలా చేయాలి, బాంబ్ డిటెక్షన్, అదేవిధంగా ఎక్కడన్నా ఫైర్ ఉంటే ఆ ఫైర్ ఫైట్ చేసి దాన్ని డిస్టింగ్విష్ చేయడానికి ఎలాంటి యాక్షన్ తీసుకునే ఈ 3 అంశాల మీద కూడా మాక్ డ్రిల్ చేయడం జరిగింది. సో మనకి సంపూర్ణంగా స్టాఫ్ అందరినీ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకోగలం. అదేవిధంగా పోలీసులు కూడా భారీ ఎత్తున భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకించి కాణిపాకం దేవస్థానం వచ్చేసరికి సార్ ఇక్కడ ఉభయదారుల సంస్కృతి కూడా ఉభయదారుల దగ్గరికి వచ్చేసరికి వారి పాత్ర ఈ బ్రహ్మోత్సవంలో ఏ విధంగా ఉంటుంది, వారితో ఏ విధంగా సమన్వయం చేసుకొని పెడుతున్నారు? సో కాణిపాక దేవస్థానంలో ఉభయదారుల పాత్ర కూడా చాలా కీలకమైంది. ఇందులో ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాల కాలంలో ఉభయదారులే ఈ కార్యక్రమాలన్నీ దగ్గర ఉండి నిర్వహిస్తారు. సో వారితో కూడా వాళ్ళ అధ్యక్షులు అదేవిధంగా వాళ్ళందరూ కూడా కలెక్టర్ గారు జరిగిన కోఆర్డినేషన్ మీటింగ్లో వచ్చారు. అదేవిధంగా అంతకుముందు కూడా ఒక సమావేశం నిర్వహించి ముఖ్యంగా టైమింగ్స్ పాటిస్తామని చెప్తున్నారు. సో వారు టయానికి వచ్చి అభిషేకం కానివ్వండి, వారి యొక్క వాహనాన్ని టయానికి ఊరేగింపుగా బయలుదేరడం మీద టైమింగ్స్ మెయింటైన్ చేస్తామని చెప్తున్నారు. వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా సమయపాలన చేయడం వల్ల ప్రజలందరికీ కూడా సులువుగా అక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా సులువుగా దైవ దర్శనం చేసుకుని సంతృప్తిగా వెళ్ళే అవకాశం ఉంది. ఉభయదారులను కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. వచ్చేటటువంటి భక్తులకు మీరు ఇచ్చేటటువంటి సూచనలు ఏమిటి? ముఖ్యంగా భక్తులకి ఏంటంటే మనం వినాయక చవితి రోజు ఎక్కువ ఒత్తిడి వస్తుంది. 2వ రోజు 3వ రోజు నుంచి కొద్దిగా తగ్గుతుంది. సో మార్నింగ్ నుంచి కూడా ఈవినింగ్ వరకు కంటిన్యూస్గా మనం దర్శనం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా కొంత టైం సుమారుగా 1 అవర్ లేదా 2 అవర్స్ వరకు క్యూ లైన్లో ఉండాల్సి వస్తుంది. మరీ చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వారికి కూడా మనం మంచినీళ్ళు కానివ్వండి, పాలు లాంటివి కూడా ఏర్పాటు చేస్తున్నాం. కొంత ఓపికతో సమన్వయంతో ఓపిక పడితే ఖచ్చితంగా సంతృప్తికరమైన దైవ దర్శనం వినాయకుడి యొక్క ఆశీస్సులతో సంతృప్తంగా వారు తిరిగి వెళ్ళవచ్చు. వరకు బ్రహ్మోత్సవంలో స్వామివారికి నిత్య కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. ఇదే క్రమంలో వచ్చినటువంటి భక్తులకు సేద తీరడానికి కానీ లేదంటే వారికి ఒక వినోదాత్మకంగా కానీ ఆధ్యాత్మిక భావాన్ని భక్తి చింతనను పెంపొందించడానికి కానీ ఇక్కడ ఏమైనా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? కాణిపాకంలో యథావిధిగా మన ఆస్థాన మండపంలో కంటిన్యూస్గా ఉదయం 9 గంటల నుంచి నైట్ 9-10 వరకు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రవచనాలు కానివ్వండి, ఆధ్యాత్మిక సంగీత సంబంధించిన కార్యక్రమాలు కానివ్వండి, నాటకాలు కానివ్వండి, కూచిపూడి నృత్యం, భరతనాట్యం లాంటి సాంప్రదాయ నృత్య రీతులన్నీ కూడా ఇక్కడ ప్రదర్శనకి ఏర్పాటు చేసాం. అదేవిధంగా ఆ లిస్ట్ కూడా
ఇప్పుడు మనం రిలీజ్ చేసాం, ఈరోజు కూడా రిలీజ్ చేసాం, అందరికి కూడా తెలియపరిచాం. కాబట్టి కంటిన్యూస్గా మనకి ఇక్కడ ప్రవచనాలు కానివ్వండి, ఏదో ఒక సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు దాదాపు 21 రోజుల పాటు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పట్టు వస్త్రాలను శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి సమర్పించడానికి రానున్నారు. మరోవైపు వచ్చేటటువంటి భక్తులకు కూడా అన్న ప్రసాదాలు, అలాగే లడ్డు, వడ ప్రసాదాలు, పులిహోర ఇవన్నీ కూడా సమృద్ధిగా అందుబాటులో ఉంచి భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పోలీసు శాఖ నుంచి కూడా ఏర్పాటు చేస్తున్నారు. వచ్చేటటువంటి భక్తుల్లో ఆధ్యాత్మిక చింతనను, భక్తి భావాన్ని మరింత పెంపొందించడానికి కాణిపాకం పరిసరాల్లో ప్రాంగణంలో ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అనేకం నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. శ్రీ కాణిపాకం ఆలయ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ ఈవో పెంచల కిషోర్ గారు. ఇది వంటి స్టీ ఫోకస్ మరో అంశంపై మళ్ళీ